భారత రాజకీయ ముఖచిత్రం మీద ఒకప్పుడు కేవలం 2 లోక్సభ స్థానాలకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ నేడు దేశ పటాన్ని దాదాపుగా కాషాయ రంగులోకి మార్చేసింది. మోదీ మాయా భారత్ అనే నినాదం ఇప్పుడు కేవలం ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల నినాదం మాత్రమే కాదు, అదొక తిరుగులేని చారిత్రక వాస్తవం. భారతదేశంలోని అత్యధిక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ మరియు దాని మిత్రపక్షాల ప్రభుత్వాలే కొలువుదీరి ఉండడం కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం హిందీ బెల్ట్ అంటే ఉత్తరాది పార్టీగా, అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడిన బీజేపీ నేడు దట్టమైన అడవులున్న ఈశాన్య రాష్ట్రాల నుంచి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న తూర్పు, పశ్చిమ రాష్ట్రాల మీదుగా దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ వరకు తన కాషాయ జెండాను సగర్వంగా ఎగిరేస్తోంది. కాషాయ సునామీ బెంగాల్ను తాకింది అంటే భారత రాజకీయాల్లో వచ్చిన నిర్ణయాత్మక మార్పులను అర్థం చేసుకోవచ్చు. సగటు భారతీయ పౌరుడిగా ఆలోచిస్తే అసలు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ఇన్ని రాష్ట్రాలను ఎలా జయించింది, ఒక్కో రాష్ట్రంలో విజయానికి దారితీసిన ప్రధాన కారణాలు, క్షేత్రస్థాయి వ్యూహాలు ఏమిటి, ఇలాంటి అనేక ప్రశ్నలు మనలో సమాధానాల కోసం వెతుకుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలోనైనా స్థానిక సమస్యలు, కుల సమీకరణాలు వేరుగా ఉండవచ్చు. కానీ మోడీ దేశవ్యాప్తంగా ప్రయోగించిన ఒక బ్రహ్మాస్త్రం లాభార్థుల ఓటు బ్యాంకు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు, ఉజ్వల యోజన కింద గ్యాస్ కలెక్షన్లు, కిసాన్ సమ్మాన్ నిధి కింద నేరుగా రైతుల ఖాతాలో నగదు, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు మరియు కరోనా సమయం నుంచి నిరంతరంగా అందిస్తున్న ఉచిత రేషన్, ఇవన్నీ మోడీకి కులం, మతం, ప్రాంతం అనే భేదాలను చెరిపివేసి ఒక భారీ మహిళ మరియు పేదల ఓటు బ్యాంకును సృష్టించాయి. దీనికి తోడు దళారులు లేని డీబీటీ వ్యవస్థ ద్వారా పైసలన్నీ నేరుగా బ్యాంకు ఖాతాలో పడ్డంతో మోడీపై పేదల్లో అపారమైన నమ్మకం ఏర్పడింది. అదే మోడీ గ్యారంటీగా మారి ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీని ఒడ్డున పడేసింది. దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్లో బీజేపీ పూర్తి ఆధిపత్యం సాధించడానికి మోడీ జాతీయ ఇమేజ్తో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయోగించిన బుల్డోజర్ జస్టిస్ అనే కఠినమైన శాంతి భద్రతల నిర్వహణ ప్రధాన కారణం. గత ప్రభుత్వాల్లో ఉన్న మాఫియా, రౌడీయిజం అంతం కావడం అక్కడి మహిళలకు, వ్యాపారులకు గొప్ప భరోసానిచ్చింది. దానికి తోడు వందల ఏళ్ల హిందువుల కళ అయిన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కావడం బీజేపీ హిందుత్వ ఎజెండాను శిఖరాగ్రానికి చేర్చింది. యాదవేతర ఓబీసీలు, జాటవేతర దళితులను ఒకే గొడుగు కిందకు తేవడం అమిత్ షా చేసిన గొప్ప సామాజిక సమీకరణం. ఇక మధ్యప్రదేశ్, గుజరాత్ విషయానికి వస్తే అవి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్కు బలమైన పునాదులున్న రాష్ట్రాలు. గుజరాత్లో మోడీ పేరు గుజరాతీ అస్మిత, గుజరాతీ ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. ఎన్ని ప్రభుత్వ వ్యతిరేకతలు ఉన్నా మోడీ ముఖచిత్రం ముందు అవి చిన్నబోయాయి. మధ్యప్రదేశ్లో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అమలు చేసిన లాడ్లీ బెహనా, మహిళలకు ప్రతి నెల నగదు పథకం మోడీ అండతో కలిసి బీజేపీకి భారీ మెజార్టీని కట్టబెట్టింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడుతూనే లోకల్ లీడర్షిప్ లేకపోయినా కేవలం మోడీ గ్యారంటీ పేరుతో ఎన్నికలకు వెళ్లి బీజేపీ అఖండ విజయాలు సాధించింది. మహారాష్ట్రలో బీజేపీ ఆధిపత్యం వెనుక అమిత్ షా మరియు దేవేంద్ర ఫడ్నవీస్ల చాణక్య వ్యూహాలు దాగి ఉన్నాయి. శివసేన, ఎన్సీపీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీ చాలా ఓపికగా వ్యవహరించింది. ఆ పార్టీలలో ఉన్న అంతర్గత విభేదాలను, వంశపర్యపరంగా రాజకీయాలపై ఉన్న అసంతృప్తిని వాడుకుని ఏక్నాథ్ షిండే ద్వారా శివసేనను, అజిత్ పవార్ ద్వారా ఎన్సీపీని నిలువుగా చీల్చింది. హిందుత్వ భావజాలాన్ని విడిచిపెట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు బుద్ధి చెప్పాలన్న నేరేటివ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పొత్తుల ద్వారా మహారాష్ట్రను తన ఖాతాలో వేసుకుంది. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అంటే కాంగ్రెస్కు లేదా స్థానిక గిరిజన పార్టీలకు కంచుకోటలు. హిందుత్వ పార్టీ అయిన బీజేపీకి అక్కడ చోటు లేదని అందరూ భావించారు. కానీ నేడు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్లలో బీజేపీ సత్తా చాటుతోంది. దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు హిమంత బిశ్వ శర్మ లాంటి ట్రబుల్ షూటర్ను వాడుకోవడం. మోడీ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలతో ఈశాన్య రాష్ట్రాలకు రైల్వేలు, జాతీయ రహదారులు, ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పించి మెయిన్ ల్యాండ్తో వారిని అనుసంధానించింది. చొరబాటుదారుల, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ చొరబాటుదారుల వల్ల స్థానిక గిరిజనులు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారన్న భయాన్ని బీజేపీ పసిగట్టి జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ చట్టంల ద్వారా వారికి రక్షణ కల్పిస్తామన్న భరోసా ఇచ్చింది. త్రిపురలో 2.5 దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను కూల్చడం బీజేపీ సాధించిన అతిపెద్ద రాజకీయ అద్భుతాలలో ఒకటి. భారతదేశ పటంలో తూర్పు వైపుకు వస్తే ఈసారి ఒడిశాలో బీజేపీ సాధించిన విజయం చారిత్రాత్మక విజయం. 24 ఏళ్ల పాటు అప్రతిహాతంగా పాలించిన నవీన్ పట్నాయక్ సామ్రాజ్యాన్ని బీజేపీ బద్దలు కొట్టింది. వృద్ధాప్యంలో ఉన్న నవీన్ పట్నాయక్ పాలన మొత్తాన్ని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండ్యన్ చేతుల్లో పెట్టాడని బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంది. ఒడిశా రాష్ట్రాన్ని ఒక బయటి వ్యక్తి పాలిస్తున్నాడు, మన ఒడి ఆత్మగౌరవం ఏమైంది అని మోడీ స్వయంగా చేసిన ప్రసంగాలు ప్రజలకి బలంగా చుచ్చుకుపోయాయి. ఇక పశ్చిమ బెంగాల్లో సాఫ్రాన్ వేవ్ రీచెస్ బెంగాల్ అన్నట్లుగా
మమతా బెనర్జీకి ప్రధాన మరియు ఏకైక ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగింది. ఒకప్పుడు అక్కడ బలంగా ఉన్న వామపక్ష, కాంగ్రెసు పార్టీల స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. మమతా బెనర్జీ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందన్న ఆరోపణలతో మెజారిటీ హిందువులను బీజేపీ ఒక తాటిపైకి తీసుకురాగలిగింది. సందేశ్ ఖాళీ లాంటి ప్రాంతాల్లో తృణమూల్ నేతల దౌర్జన్యాలను, అవినీతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లి బెంగాల్లో బలమైన పునాదులు వేసుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ భావాలు, భాషాభిమానం ఎక్కువగా ఉండడం వల్ల బీజేపీకి సొంతంగా ఎదగడం కష్టంగా మారింది. అయితే ఎక్కడైతే తాను సొంతంగా ఎదగలేదో అక్కడ మిత్రపక్షాలతో పొత్తు అనే విధానాన్ని బీజేపీ ఎంచుకుంది. దీనికి తాజా మరియు ఉత్తమ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఏపీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అరాచకాలను, అభివృద్ధి లేమిని ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్తో బీజేపీ చేతులు కలిపింది. పవన్ కళ్యాణ్ చొరవతో ఏర్పడిన ఈ త్రిముఖ కూటమి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రక సునామీని సృష్టించింది. కేంద్రంలో స్థిరమైన, బలమైన మోడీ నాయకత్వం ఉండడం వల్ల ఏపీ పునర్నిర్మాణానికి అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిధులు వస్తాయన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. కూటమి భాగస్వామిగా బీజేపీ ఏపీలో ఊహించని స్థాయిలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని తన ఉనికిని చాటుకుంది. భారతదేశ పటంలో దాదాపు 70% పైగా భూభాగం కాషాయ రంగులోకి మారడం అనేది కేవలం ఒక గాలివాటం వల్లనో, అదృష్టం వల్లనో జరిగింది కాదు. దాని వెనుక నరేంద్ర మోడీ అనే ఒక విశాలమైన, చరిస్మాటిక్ గ్లోబల్ లీడర్, విశ్వగురు ముఖ చిత్రం ఉంది. ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి చర్యలు ప్రజలు కనివిని ఎరగని హైపర్ నేషనలిజంను రగిలించాయి. అమిత్ షా నిర్మించిన పన్నా ప్రముఖ్ లాంటి మైక్రో లెవెల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఒకవైపు హిందుత్వ, మరోవైపు డెవలప్మెంట్, ఇంకోవైపు లాభార్థుల సంక్షేమం. ఈ మూడింటి కలయికతో మోడీ షా ద్వయం దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం లేదు అనే ఒక వాతావరణాన్ని సృష్టించారు. ప్రాంతీయ శక్తులను తమలో కలుపుకుంటూ, ప్రతిపక్షాల ఐక్యత లేమిని తమకు అనుకూలంగా మలుచుకుంటూ, ఉత్తరాన హిమాలయాల నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి దక్కన్ పీఠభూమి వరకు మోడీ మాయ భారత్ను సాకారం చేశారు. ఇది భారత ఎన్నికల చరిత్రలో ఒక అపూర్వమైన రాజకీయ మరియు సామాజిక విజయంగా నిలిచిపోతుంది. ఇక మున్ముందు ఆ మిగిలిన 30% కూడా కాషాయ రంగు జెండా ఎగురవేసే పనిలో నిమగ్నమయ్యారు మోడీ అండ్ కో టీం. ఆ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తే మోడీ హయాంలో ఆపరేషన్ సింధూర్ చూస్తాం, తర్వాత ఆపరేషన్ సాఫ్రాన్ కూడా చూస్తాం.